హాయ్ ఫ్రెండ్స్, పద్మపురాణమందలి మాఘపురాణంలో 19వ అధ్యాయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందటి అధ్యాయాల యొక్క వీడియో లింకుల కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. గృత్ను మద మహర్షి జహ్నుమునితో ఇట్లు పలికిను: ఓయి వినుము, గోమతీ నదీ తీరమున పవిత్రమైన నైమిసారణ్యము కలదు. అచట బహువిధములైన లతావృక్ష గుల్మములెన్నియో ఉన్నవి. అచట ఉత్తములైన తపోధనులెందరో నివసించుచుండిరి. తనకు నచ్చిన తపమును యాగమును చేసుకొనుచుండిరి. జ్ఞానము, వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనెక్కువ అనగా నేనెక్కువ అని వివాదము కలిగెను. భృగు మహర్షి, నేను తపోనిష్ఠుడను, యోగీశ్వరుడను, నన్ను మించిన వారెవ్వరున్నారని అనెను. గౌతముడును, నేను అందరికంటే పెద్దవాడును, బ్రహ్మకల్పం పూర్తి అగు వరకు తపము చేసిన వాడును, నేనే గొప్పవాడిని అని పలికెను. లోమసుడను ముని, నాకు సమానుడు లేడు, నేను మునులకు గురువునని ప్రకటించెను. గార్గ్యుడను ముని, సభలో నిలబడి వేదశాస్త్రాదులన్నీ నాకు వచ్చును, కావున నేనే ఉత్తముడు అని అనెను. మాండవుడు, నేను కర్మలను ఏమనకుండా యథాకాలంగా చేయుదును, నిత్యకర్మలను ఆచరింతును, అన్ని శాస్త్రములను చదివిన వాడును, నాకంటే ఉత్తముడు ఎవడని గర్జించెను. శంతనుడను ముని, నేను యోగాభ్యాసము చేయువాడను, ఆత్మజ్ఞానిని, ఏకాగ్రత కలవాడను, నన్ను మించిన వాడెవడూ లేడని పలికెను. పాలస్త్యుడను ముని లేచి, నేను వేదములు శాస్త్రములు అన్నీ నేర్చిన వాడును, పెద్దలు కూడా నన్నే గౌరవింతురు, కావున నేనే అధికుడును అని అనెను. సౌనకుడు, ఆత్మనేతలలో నేను మొదటి వాడను, నాకంటే పూజలెవరూ లేరు అనెను. ఆ మునివరులు తమ గొప్పదనము బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకొనిరి. కొందరు కోపమున పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వాని జడలను లాగి పిడికిళ్ళు బిగించి కొట్టిరి. ఒకరినొకరు దూషించుకొనుచు కొట్టుకొనుచు వారి దండాలను ఛత్రాలను లాగుచు కోలాహలాన్ని పెంచిరి. ఇట్లు వారు పరస్పరం వివాదపడుచుండగా కలహప్రియుడైన నారదుడు వచ్చును. కలహించుకొనుచున్న వారిని మరింతగా ఉద్రేకపరచెను. వైకుంఠమును చేరి శ్రీహరికి ఈ విషయమును విన్నవించెను. శ్రీహరియు, నారద, ఆ మునులు జ్ఞానులైనను నా మాయకు లోబడి కలహించుకొనుచున్నారు. వీరి వివాదము ఉపాయముచే ఉపశమింప చేయవలయును. నాకిష్టులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులను వారిని వివాదపడుచున్న మునీశ్వరుల వద్దకు పంపుదును. వీరి నలుగురును ఎల్లప్పుడూ 5 సంవత్సరముల వారుగానే ఉందురు. వీరి బాల్యమున చతుర్యుగములు ఏమార్లు గడిచినవి. వీరితో పాటు వృద్ధుడు బుద్ధిశాలియగు మార్కండేయుని కూడా పంపుదును. అతడు సమస్త మహాకల్పములు జీవించువాడు. మునులకు మార్కండేయునకు వివాదం జరుగును. నారద, నీవును అచ్చటకు పోయి చూడుము అని పంపెను. మార్కండేయ మహర్షి వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను. కొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూసి వివాదపడుచున్న మునులు వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో వానికి గౌరవమును చూపిరి. మార్కండేయుడును వారందరినీ కుశల ప్రశ్నాధికముతో సంతసపరిచెను. ఇట్లు కొంతకాలం గడిచెను. కొంతకాలం గడిచిన తరువాత బ్రహ్మజ్ఞానులకు సనకసనందాది మునులు నలుగురును అచ్చటకు శ్రీహరిని కీర్తించుచు వచ్చిరి. మార్కండేయ మహర్షి వారిని చూచి ఎదురు వెళ్ళి నమస్కరించి ఆర్ఘ్యపాద్యములచే పూజించెను. వారి పాదములు కడిగిన నీటిని తన తలపై చల్లుకొనెను. ఇట్లు తమకు పాదాభివందనం చేసి గౌరవించుచున్న మార్కండేయుని చూచి సనకాది మునులు ఆశ్చర్యపడి ఇట్లనిరి: మార్కండేయ మునీంద్ర, నీవు వయోవృద్ధుడవు, మునులలో ఉత్తముడవు, 7 మహాకల్పములు నీ ఆయుష్కాలము. ఇట్టి నీవు బాలురమైన మాకు నమస్కరించి పాదోదకము నీ తలపై చల్లుకొనుచున్నావేమిటి? వృద్ధులు బాలురకు ఎదురు వెళ్ళుట నమస్కరించుట చేయురాదని శృతివాక్యమున్నది కదా, మేము 5 ఏండ్ల వారమే కదా అని పలికిరి. ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి ఇట్లా అనెను: భగవద్గావలాలమలారా, ఒక్కొక్క దినము గడుచుచుండగా ప్రాణుల యొక్క ఆయుర్దాయము కుండ నుండి స్రవించి నీరు వలె తగ్గిపోవుచున్నది. 21 కల్పములు జీవించినను మృత్యువు తప్పదు. ఇంద సత్యము లేదు. ఎక్కువ వయసు ఉండుట వలన ప్రయోజనమేమి? వేద శాస్త్రములను చదువుట చేత లాభమేమి? యోగములను పాటించుటయే ఉపయోగమేమి? తపము చేత కర్మానుష్ఠానముచే ప్రయోజనమేమి? జ్ఞానహీనుడు చిరంజీవి అయినచో వచ్చిన ప్రయోజనమేమి? నిరర్ధకముగా కాలము గడుపటచే దుష్టుల జీవనం గడిచిపోవుచున్నది. జ్ఞానమును సంపాదించువాడి ఎక్కువగా వ్యర్థముగా అజ్ఞాని అయి ఎక్కువ కాలం గడిపినా వాని గొప్పదనం ఏమున్నది? వినాశకాలము దాపురించినప్పుడు ప్రాణిలోకము భయమునంది తాను చేసిన కర్మఫలాన్ని అనుభవించి మరలా జన్మించును. నిత్యము కాని దేహముతో విష్ణు కథా ప్రసంగము చేయు అని బ్రతుకు సార్థకమైనది. మహాత్ములైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులారా,
మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగము చేయువారు నిత్యము ఆయన తలచి నమస్కరింతురు. శ్రీహరిని ఎల్లప్పుడూ మీ హృదయ పద్మముల అందే ఉండును. మేము క్షణకాలమైనను విష్ణువును స్మరింపము. శ్రీహరి ప్రసంగములను కూడా చేయము. విష్ణు కథను విడువని బాలువాడైనను వృద్ధుడే. నిరంతరము హరికథా ప్రసంగము చేయు మీరు బాలురైనను వృద్ధులే. హరికథా ప్రసంగము లేని వారెంత వృద్ధులైనను బాలురే. కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానం ఇచ్చెను. మార్కండేయుని మాటలు విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి. వారి మాటలను వినుచున్న మునులు తమలో తాము ఎక్కువ తక్కువ అనుకుంటగా మూర్ఖత్వం అని గమనించుకొని సిగ్గుపడిరి. వారందరూ మార్కండేయ మహర్షికి సనకసనందాదులకు పాదాభివందనాన్ని చేసిరి. మేము మీ వలన విష్ణు కథా ప్రసంగపు విలువను తెలుసుకొంటిమి. కావున విష్ణు భగవానుని మహిమ ఎరుగ శక్తి ఉండునని ప్రార్థించిరి. నారదుడును శ్రీహరి వద్దకు ఏగి జరిగిన దానిని చెప్పిరి. అప్పుడు శ్రీహరి వ్యాసరూపమున సూతునకు సర్వశ్రుతుల జ్ఞానమును బోధించెను. సూతుని వలన మునులు మొదలగు వారందరూ శృతుల సారము నెరిగిరి. సౌనకుడు మునులను అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంత చిత్తులే పరమేశ్వర జ్ఞానము పరమేశ్వర చింతనము కలిగియుండిరి. హార కేయూరాది భూషణములు తమ తమ విభిన్న రూపములను పొందినను కరిగిపోయి తొదుకు తమ మూలాధాతువైన సువర్ణముగా అవునట్లుగా ప్రాణులు తమ తమ కర్మ విశేషమును అనుసరించి వివిధ రూపములను పొంది తుదకు పరమాత్మ భావమునే చేరును. వేదాంగములకు సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్యమును ఎరిగి పరమాత్మ చింతనము చేసి భగవద్ అనుగ్రహం నొందుటయే జ్ఞానమునకు ఫలితము. మాఘమాసాది వ్రతములను భగవశ్చింతన నేను నిరంతరముగా అలవాటు చేసి భుజీవులను తరింపచేయును. జుహ్నిమునీశ్వర, మాఘమాస వ్రతాచరణ భగవశ్చింతనమును జీవికి అలవాటు చేయును. అట్టి చింతనము వలన ప్రాణి ఇహలోక సుఖములను పరలోక సుఖములను దుష్కర్మ క్షయమును సత్కర్మాచారణ ఫలమును పొంది భవసాగరమును తరించును. మునుల యొక్క అహంకారమును మార్కండేయముని వినయ వివేకములను సనకసనందాదుల మహత్యమును పరిశీలించి ప్రాణిని వినయమును భగవశ్చింతనమును జ్ఞానఫలములను ఎరిగి ఆచరించి భవసాగరమును దాటవలెను సుమా అని కృత్నమద మహర్షి ఈ విధంగా వివరించెను. ఇంతటితో 19వ అధ్యాయం సమాప్తః. మీరు కూడా మాఘస్నానాన్ని ఆచరించి విష్ణు పూజని చేసి మాఘపురాణాన్ని పఠించడం కానీ శ్రవణం కానీ చేసి విష్ణు కృపకు పాత్రలు కాగలరు. నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.